తెలంగాణ పౌర సమాజంలో కేసీఆర్ వ్యతిరేకతని కాంగ్రెస్ క్యాష్ చేసుకునే తప్ప బీజేపీ క్యాష్ చేసుకోలేదు. కానీ అంతకుముందు జరిగిన ప్రతి ఎన్నికలోనూ బీజేపీకి గణనీయమైన ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్కి చాలా కొద్దిగా, అసలు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. హుజురాబాద్ ఎన్నికల్లో 3,000 వచ్చినాయి. తర్వాత మునుగోడు అదే పరిస్థితి. ఎక్కడా బీజేపీకి సరైనటువంటి పోటీ ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితులు కాంగ్రెస్. అటువంటిది ఆఖరి 6 నెలల్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాల మార్పు చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీనికి బండి సంజయ్ అధికారంలో, అంటే బండి సంజయ్ని అధ్యక్ష పదవి తీసేయటం ఒక ప్రధానమైన కారణంగా మీరు భావిస్తున్నారా? అస్సలు కాదండి, తప్పు. అసలు ఇవన్నీ కారణాలు కానే కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బీజేపీ స్పీడ్ తగ్గడానికి అది కారణం అని భావిస్తున్నారా? సారీ, అది తప్పు. నేనే చెప్తున్నా కదా, తప్పది. బండి సంజయ్ గారు 3 సంవత్సరాలు తన టర్మ్ని పూర్తి చేసుకున్నారు. ఫిబ్రవరి 11 వరకు, మార్చి 11 వరకు. వాస్తవంగా మా దాంట్లో వరుస పెట్టి ఉండవు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు వరుసగా ఒకటే ప్రెసిడెంట్ ఉండే పరిస్థితి ఉండదు. మా దాంట్లో 2 సార్లు ఉంటారు. ఉంటే వారు దేశవ్యాప్తంగా వాళ్ళకున్న రిపోర్ట్స్ ఏందో, వాళ్ళ కథ ఏందో అన్ని రాష్ట్రాలలో టైం అయిపోయిన మార్చినట్టుగానే ఇక్కడ కూడా మార్చింది తప్ప మార్పుకి దీనికి సంబంధం లేదు. ఆయనకు 2వ టర్మ్ రాలేదనుకుంటా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, దానికి నేను ఇప్పుడు విశ్లేషించి చెప్పను, కానీ మీరు చెప్తున్న కారణం తప్పు అంటున్నాను నేను. కేసీఆర్ గారితో అంటకాగడానికి, కేసీఆర్తో లోపాయకారి ఒప్పందంలో భాగంగా తీసేసిన భావన అవుతుందో శుద్ధ తప్పు అంటున్నాను నేను. రెండవది ఏంటంటే, ఈ బండి సంజయ్ గారిని తీసేయడము, లేకపోతే ఇంకా బీసీ ముఖ్యమంత్రి అయినా కూడా రిజల్ట్ రాకపోవడం, ఏబీసీల వరకు కన్నా అయితే కూడా మీకు రిజల్ట్ రాకపోవడం, ఇవన్నీ తప్పండి. వీటికన్నా ముందే ఆల్రెడీ అయిపోయింది. కవిత ఇష్యూ ఎప్పుడైతే గిట్ల చూపించిండ్రో, సెల్ ఫోన్ ఇట్లిట్లు ఊపిండ్రో, 5 గంటలకు అరెస్ట్ కాబోతుంది, మెడికల్ టెస్ట్ అయిపోయిందని చెప్పి, మీకు తెలుసు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎంత చివరి ఓవర్లలో ఎంత ఉత్కంఠ ఉంటుందో అంత ఉత్కంఠగా చూసిందండి దీన్ని. అంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే గంట కోపం ఉంటుందని, గంట కోరుతా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఎప్పుడైతే ఆగిపోయిందో, మెడికల్ టెస్ట్ అయిపోయింది, ఇలా పోతున్నారు, మీకు తెలుసు అవన్నీ. ఆ సన్నివేశాల గురించి ఇప్పుడు ఆవిష్కరించాల్సి అక్కర్లేదు. కానీ జరిగిన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా రిజల్ట్ కాకపోయే వరకు ఎందుకు కాలేదనేది ఆ కోర్టు, ఆ సిబిఐ వాళ్ళు చెప్పాలి తప్ప భారతీయ జనతా పార్టీ చెప్పదు. దాంతో ఇవాళ రాజకీయంగా దెబ్బతింది మేము, రాజకీయంగా దెబ్బతింది భారతీయ జనతా పార్టీ. వాస్తవంగా ఇవాళ మీరు అన్నట్టుగా అన్ని ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. కానీ ఈ ఇష్యూ వచ్చిన తర్వాత ఒక్కసారి ట్రెండ్ మారిపోయింది. మరొక చిన్న ప్రశ్న. ఇప్పుడు అంటే బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ, ఈ రెండింటినీ కింద స్థాయిలోకి తీసుకెళ్ళలేకపోవడంలో బీజేపీ ఫెయిల్ అయింది అనే అభిప్రాయంతో మా నిర్ణయం, ప్రధానమంత్రి గారు కానీ, నడ్డా గారు కానీ, అమిత్ షా గారు కానీ, కేంద్ర పార్టీ కానీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మేము ఎప్పుడు ప్రకటించినాం, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత తీసుకున్నాం. నేను అదే చెప్తున్నా, కింద స్థాయిలో ప్రచారాన్ని ఎట్లా సాధ్యమైతే చెప్పండి. ఒకసారి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇవంతా అరోమరా అన్నట్టు ఉంటుంది. ఎవరి మాటలు ఎవరు వింటట్టు ఉండదు, ఎవరు పేపర్ చదివేటట్టు ఉండదు. తెల్ల అలేసి పొద్దుతో ఎవరు గెలుపులో వాళ్ళు ఉంటారు, ప్రజలు కూడా అటే ఉంటారు తప్ప ఈ బీసీ న్యాయం ఏంది, ఇదేంది. కాంగ్రెస్ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఏం చేసినంటే వరంగల్ డిక్లరేషన్ అని చెప్పి కొన్ని ప్రకటించారు, మహిళా డిక్లరేషన్ అని చెప్పి కొన్ని ప్రకటించారు. వాళ్ళు ఎప్పుడో సంవత్సర కాలం నుంచి కొన్ని ప్రకటించుకుంటూ వస్తున్నారు. అందులో అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, ఇవాళ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మేము కనుక ఈ కవిత ఇష్యూ కనుక ఇది ఇట్లా కాకపోతే ఒక 6 నెలల ముందు కనుక మేము నిర్ణయాలు ప్రకటించుంటే 100% రిజల్ట్ వచ్చేది. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ జరగాల్సిన ఎన్నికలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జరిగినాయి. అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదని ఇందాక కూడా మనతో ఒక కాలర్ అన్నారు.